హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ముందు చూపుతో 'స్వర్ణాంధ్ర విజన్ 2047' అనే డాక్యుమెంటరీని రూపొందించడం జరిగింది. ఆ 'స్వర్ణాంధ్ర విజన్ 2047'లో భాగంగా మన రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చాలా తక్కువగా ఉన్న కుటుంబాలను సర్వే చేయించి వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలి అని భావించడం జరిగింది. అందులో భాగంగా 20% అంటే మన రాష్ట్రంలో ఉన్న జనాభాలో 20% మెంబర్స్‌ని వరకు సర్వే చేసి, సెలెక్ట్ చేసి వారి యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచటానికి ప్రభుత్వం సన్నాహాలు చేసుకోవడానికి, అలాగే ప్రైవేటు సంస్థలతో కలిపి ఇంకేమైనా వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఏవైనా సన్నాహాలు చేసుకోవడానికి ఈ సర్వే ఉపయోగపడుతుందని ఉద్దేశంతో మన రాష్ట్రంలో P4 సర్వే అనేది ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా అలాగే ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌కి ముందు మొదటి విడత సర్వే అనేది 10 జిల్లాల్లో చేయడం జరిగింది. రిమైనింగ్ 16 జిల్లాల్లో ప్రస్తుతం ఈ సర్వే అనేది కొనసాగుతా ఉంది. అందులో భాగంగా ఈ సర్వే అనేది ఎవరికి వారు సొంతంగా చేసుకోవడానికైతే ఆప్షన్ అనేదైతే ఇవ్వలేదు. ఇది ఓన్లీ సచివాలయ లాగిన్‌లో మాత్రమే ఇవ్వడం జరిగింది. అందుకని చెప్పేసి సచివాలయ సిబ్బంది మీ వద్దకు వచ్చి ఈ రకమైన ప్రశ్నలైతే అడగడం జరుగుతుంది. ఇవి అవి ఏ ప్రశ్నలు? ఎలా ఉంటాయి? అనేది ఇప్పుడొకసారి చూద్దాం. ముందుగా సచివాలయ సిబ్బంది వచ్చి మీ ఇంటి వద్దకే రావడం జరుగుతుంది. ఇంటి వద్దకు వచ్చి అసలు ఈ సర్వే ఎందుకు చేస్తున్నారు? దీనివల్ల ఉపయోగాలేంటి? అనేది చెప్పడం జరుగుతుంది. చెప్పిన తర్వాత మీకు అంగీకారమే అయితే మీరు ఈ సర్వే అనేది కొనసాగించవచ్చు. లేదు మాకు ఈ సర్వే అనేది మాకిష్టం లేదు అని అనుకుంటే మాత్రం అంతటితోనే ముగించి వారు మీ ఐరిస్ థంబ్ అనేది తీసుకొని అంతటితోనే ఆ సర్వే ముగించి అనేది వెళ్ళిపోవడం జరిగింది. ఒకవేళ ఎవరికైతే ఈ సర్వే అనేది ఇష్టముందో చేపించుకోవచ్చు. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలకి లేదా ఇంకేదైనా బెనిఫిషరీ ఉంటే అవి పొందడానికి గూడా ఈ సర్వే అనేది ఉపయోగపడతా ఉంది. కాబట్టి ఈ సర్వేలో అసలు ఏమేమి అడుగుతారు? ఎలా ఉంటుంది? అనేది ఇప్పుడొకసారి చూద్దాం. ముందుగా సచివాలయ సిబ్బంది మీ ఇంటి వద్దకొచ్చినప్పుడు మీ ఈ ఇంట్లో అందుబాటులో ఎవరైనా ఉన్నారా? లేరా? అనేది ముందుగా చెక్ చేయడం జరుగుతుంది. అందుబాటులో ఉంటే ఓకే. ఉన్నవారిని పిలిచి ఈ సర్వే అనేది కొనసాగించడం జరుగుతుంది. వారు సర్వే ఇంట్లో ఉన్నవారు వచ్చినప్పుడు ముందుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఉన్నారా? లేరా? అనేది చూడడం జరుగుతుంది. ముందుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఇంతకు ముందే మన రాష్ట్రంలో అనేది చేయడం జరిగింది. అయితే ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఉన్న ఇంట్లో ఉన్న వారి పేర్లన్నీ రావడం జరుగుతాయి. పేర్లొచ్చిన తర్వాత ఎవరైతే అభ్యర్థి వచ్చారో వారి పేరుని సెలెక్ట్ చేసి, వారి పేరు మీద వారి ఆధార్ కార్డ్ నంబర్ అనేది తీసుకొని, ఈ సర్వే అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ సర్వేలో అసలేమేమి ఉంటాయనేది ఇప్పుడొకసారి చూస్తే, ముందుగా వచ్చిన అభ్యర్థి యొక్క ఆధార్ కార్డ్ నంబర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆధార్ కార్డ్ నంబర్ తీసుకున్న తర్వాత, ఈ సర్వేలో భాగమవ్వడానికి మీకు సమ్మతమేనా? లేదా? అనేది అడగడం జరుగుతుంది. సమ్మతం అయితే సర్వే అనేది కొనసాగించడం జరుగుతుంది. లేదు అంటే ఇక అంతటితో సర్వే అనేది క్లోజ్ చేసి వేరే ఇంటికెళ్ళడం అనేది జరుగుతుంది. ఇకపోతే టచ్ ఫోన్ ఉందా? లేదా? అంటే ఇప్పుడు ప్రెజెంట్ అందరికీ టచ్ ఫోన్ అనేది కామన్ అయిపోయింది. కానీ టచ్ ఫోన్ కూడా లేని వారి కొంతమంది ఉన్నారు. అట్లాంటి వారిని వెలికి తీసి వారికి గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు వారికి ముఖ్యంగా చేరువయ్యేలాగా చేయాలనే ఉద్దేశంతోనే ఈ సర్వే అనేది కొనసాగించారు. అందుకని టచ్ ఫోన్ ఉందా? లేదా? అనేది చేసి టచ్ ఫోన్ ఉంటే మాత్రం ఓటీపీ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఆ టచ్ ఫోన్ ఓటీపీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? ఈవెన్ చిన్న పిల్లలతో సహా కూడా ఈ సర్వేలో ఎంతమంది ఉన్నారనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎంతమంది సంపాదిస్తున్నారు. అందరూ సంపాదిస్తారనేది లేదు. కొంతమంది సంపాదించొచ్చు, కొంతమంది ఇంట్లోనే ఉండొచ్చు. అలాగే ఎంతమంది సంపాదిస్తున్నారు అని కూడా అడగడం జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏమన్నా ఉన్నారా? కుటుంబంలో ఒకళ్ళు లేదా ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. అలాంటి వారిని కూడా చెక్ చేసి వీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి వీరి ఈ సర్వేకి పనికిరారు అని చెప్పేసి వాళ్ళు ఒక నిర్ధారణకు రావడం జరిగింది. అందులో భాగంగానే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏమైనా ఉన్నారా అనేది అడగడం జరుగుతుంది. అలాగే ఉంటే ఇన్‌కమ్ టాక్స్ ఏమైనా పే చేస్తున్నారా? అనేది మరో క్వెషన్‌గా అడగడం జరుగుతుంది. అలాగే ఈ ఇన్‌కమ్ టాక్స్ అనేది లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఏమైనా పే చేస్తున్నారా?
అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఉంటున్న ఇల్లు ఎట్లాంటిది, పెంకుటిల్లా, డాబానా, రేకుల షెడ్డా, పూరిల్లా అనేది ఒక క్వశ్చన్గా అడగడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇంట్లో ఉన్న వారికి పట్టణాల్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ ఏమైనా ఆస్తులు ఉన్నాయా, ఆస్తులు ఉంటే వాటి వివరాలు అనేది రాసుకోవడం జరుగుతుంది. అలాగే ఫోర్ వీలర్ ఉందా, ఫోర్ వీలర్ అంటే ఇప్పుడు ఆటో ఉంది, ఆటో వచ్చేసరికి రవాణా లేదా బాడుగులకి ఉపాధి నిమిత్తం కాకుండా మిగతా ఏమైనా వెహికల్స్ ఉన్నాయా అనేది సర్వేలో భాగంగా అడగడం జరుగుతుంది. ఉపాధి నిమిత్తం అయితే అవి పెద్ద ఇదే అవ్వదు. ఉపాధి కాకుండా ఏమైనా ఉంటే వాటిని పరిగణలోకి తీసుకొని రిమైనింగ్ అనేది వాళ్ళు ఒక అనాలిసిస్ కి రావడం జరుగుతుంది. అందులో భాగంగానే ఫోర్ వీలర్ కానీ త్రీ వీలర్ కానీ ఏమైనా ఉన్నాయా అనేది అడగడం జరుగుతుంది. అలాగే కరెంట్ ఉందా అంటే కరెంట్ అనేది ఇప్పుడు మాక్సిమం అన్ని ఇళ్లకు ఉంటుంది. కరెంట్ కూడా లేని వీళ్ళకి ఇళ్లను బయటికి తీసి వారికి ఈ సర్వే అనేది ఉపయోగపడేలాగా చేయాలనేది ఈ ముఖ్య ఉద్దేశం. కాబట్టి కరెంట్ అనేది ఉందా లేదా అనేది కూడా అడగడం జరుగుతుంది. అంటే కరెంట్ కూడా లేని వాళ్ళు ఉంటారు, అందులో భాగంగానే ఈ సర్వే అనేది చేయడం జరుగుతుంది. అలాగే కరెంట్ ఉంటే ఎంత వస్తుంది అంటే ఇది అన్ని స్టేట్ మొత్తం జరుగుతుంది కాబట్టి ఎంత వస్తుంది. కరెంట్ బిల్లు తక్కువ వచ్చే వాళ్ళు ఉంటారు, ఎక్కువ వచ్చే వాళ్ళు ఉంటారు. ఎక్కువ వచ్చే వాళ్ళకి అంటే వాళ్ళ ఇంట్లో చాలా ఎక్విప్మెంట్ ఉంటాయి కాబట్టి వారిని ఈ సర్వేలో ఈ విజన్ 2047 లో భాగంగా వాళ్ళని అన్ఎలిజిబుల్ అయితే చేస్తారు. కాబట్టి కరెంట్ బిల్లు తక్కువ వచ్చారంటే వాళ్ళ ఇంట్లో తక్కువ అనేది ఉంటాయి కాబట్టి సామాను, అందులో భాగంగా ఈ క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. అలాగే త్రాగునీరు మీకు ఎలా వస్తుంది అంటే కొంతమంది ఇళ్లలో బోర్ బావులు ఉంటాయి, లేదా గొట్ట బావులు ఉంటాయి, లేకపోతే బోర్లు ఉంటాయి, లేదా పంచాయతీ నుంచి వచ్చే కనెక్షన్ అయితే ఉంటుంది. అలాంటిది మీ ఇంట్లో ఏ త్రాగునీరు వస్తుంది అనేది మరో క్వశ్చన్. అలాగే ఈ క్రిందమైన ఈ రకమైన వస్తువులు ఏమైనా ఉన్నాయా అంటే టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, ఏసీ, అలాగే ల్యాప్టాప్, కంప్యూటర్ ఇట్లా ఏమైనా ఉన్నాయా అనేది మరో క్వశ్చన్ గా అడగడం జరుగుతుంది. అలాగే మీరు ఎటువంటి ఇంధనాన్ని వాడుతున్నారు అంటే ప్రజెంట్ ఎల్పిజి గ్యాస్ అనేది మాక్సిమం అందరి ఇళ్లలో ఉంటుంది, అవి కూడా లేని వారిని చూడాలి అనే ఉద్దేశంతో ఎటువంటి ఇంధనాన్ని వాడుతున్నారు అనేది మరో క్వశ్చన్ గా అడగడం జరుగుతుంది. అంటే ఎల్పిజి లేదా కట్టెల పొయ్యి ఇట్లాంటివి ఏది రకమైన ఇంధనాన్ని వాడుతున్నారు అనేది అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ సర్వేలో పాల్గొని ఎవరైతే ఆర్థికంగా బాగా వెనకబడి ఉన్నారో వారిని వెలికి తీసి వారికి మరింతగా అభివృద్ధి చెందడానికి సహాయపడాలనే ఉద్దేశంతోనే ఈ సర్వే అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి సచివాలయ సిబ్బంది మీ ఇంటికి వచ్చినప్పుడు ఈ సర్వేలో పాల్గొనండి, ఇబ్బంది అయితే లేదు. ఇది ఎటువంటి ప్రస్తుతం వస్తున్న పథకాల నుంచి ఈ సర్వేలో పాల్గొంటే పథకాల నుంచి ఏమైనా తీసేస్తారేమో అన్న అపోహ అయితే ఏమీ అవసరం లేదు. ఇది ఓన్లీ సర్వే మాత్రమే చేయడం జరుగుతుంది. ఇంకా ఏమైనా ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద వస్తే ఆ పథకాలని వీరికి అందించడం కోసమే ఈ సర్వే అనేది జరుగుతుంది. దయచేసి గమనించి ఈ సర్వేలో అందరూ పాల్గొని సచివాలయ సిబ్బందికి సహాయపడండి. ఓకే అండి, థ్యాంక్ యూ.